సిలబస్లో ఈరోజు 4 సెషన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మైండ్ఫుల్నెస్ మండే, నెక్స్ట్ స్టోరీస్ ట్యూస్డే వెనస్డే, యాక్టివిటీస్ థర్స్డే ఫ్రైడే, ఎక్స్ప్రెషన్స్ సాటర్డే, సమన్వయ కృత్యాలు. ఇదొక వీక్ డే ప్లాన్, వీక్ డేస్ మొత్తం కంప్లీట్గా 7 రోజులలో ఏ రోజు మనం ఏమేమి చేయాలి అనేటువంటిది ఇది బ్రీఫ్ అవుట్లైన్ కంప్లీట్ సిలబస్. ఒకసారి చూడండి. ఇక్కడ మన సెషన్ వచ్చేసి మైండ్ఫుల్నెస్, మార్నింగ్ సెషను మనం మైండ్ఫుల్నెస్ చూసుకుందాం. నెక్స్ట్ స్టోరీస్ సారు తీసుకుంటారు. నెక్స్ట్ యాక్టివిటీస్, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, పిల్లల్ని మనం ఎట్లా అట్రాక్ట్ చేయాలనేటువంటిది యాక్టివిటీస్ ఉంటాయి. దాని మీద ఫీడ్బ్యాక్, సమన్వయ కృత్యాలు అనేటువంటివి ఉంటాయి. ఇవి 4 మనకు సంబంధించినవి. మెయిన్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. హరివిల్లు యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లో ప్రేమ, కరుణ, గౌరవం, కృతజ్ఞత, ఐక్యత, ధైర్యం, నమ్మకం, నిజాయితీ, ఈ యొక్క 7 వాల్యూస్ని మనం డెవలప్ చేయాలి. సార్ అన్నారు ఆల్రెడీ, సార్ కనెక్ట్ అయ్యండి మార్నింగ్. మనకు ఏంటంటే మన పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా ఈ వాల్యూస్ ఉంటాయి. అడిషనల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు టీచర్ ఏం చేస్తాడు, పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాడు. అట్రాక్ట్ చేసి కథలు, పాటలు, మాటలు, ఆటలు ఇలాంటి కృత్యాల ద్వారా పిల్లవాడిని అట్రాక్ట్ చేసి సమయ సందర్భాన్ని బట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న దానికంటే అడిషనల్గా వివిధ సందర్భాలలో ఈ వాల్యూస్ను మనం పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఎట్లా ఉంటుంది అంటే ప్రతి డే మార్నింగ్ ప్రేయర్ తర్వాత మనం మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ చేయాలి 30 మినిట్స్. ఇక్కడ చూడండి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ప్రతిరోజు 30 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ఏ రోజు ఏం చేయాలనేటువంటి ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటి ఇక్కడ మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ. ఇక్కడ మండే కంప్లీట్గా మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ ఉంటుంది. దీని తర్వాత ట్యూస్డేలో ఏ విధంగా ఉంటుంది, స్టోరీ బై టీచర్స్, మైండ్ఫుల్నెస్ ఉంటుంది, స్టోరీ బై టీచర్స్ ఉంటుంది, రికాలింగ్ ద స్టోరీ, రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్, ఇక్కడ సైలెంట్ సిట్టింగ్, మౌన ప్రక్రియ. ఈ విధంగా ఇక్కడ మంగళవారం రోజు టీచర్ స్టోరీ చెప్తాడు. టీచర్ స్టోరీ చెప్పినాక ఆ కథ గమనం ఎట్లా ఉంటుంది, కొంతమంది మైమ్ యాక్షను లేదా రోల్ ప్లే, ఆ విధంగా ఆ కథలో ఉన్నటువంటి మూమెంట్ని బట్టి ఆ యొక్క యాక్టివిటీ జరుగుతుంది. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్, ఆ కథా గమనానికి సంబంధించినటువంటి పిల్లల్ని మనం క్వశ్చన్స్ అడిగి ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారు, మనకు సంబంధించిన వాల్యూ ఎక్కడ దాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలనేటువంటిది ఒకటి కాన్సన్ట్రేషన్ చేయాలి. చేసినాక లాస్ట్కు మౌన ప్రక్రియ ఉంటుంది. అది నేను మైండ్ఫుల్నెస్లో చెప్తాను. మౌన ప్రక్రియ అంటే పిల్లలు మళ్ళీ ప్రశాంత వదనంలోకి రావాలి. ఈ విధంగా నెక్స్ట్ 30 మినిట్స్ ట్యూస్డే అయిపోయింది, వెనస్డే. ఇక్కడ స్టోరీ టీచర్ చెప్తాడు, ఇక్కడ అబ్బాయి చెప్తాడు, అంటే స్టూడెంట్ చెప్తాడు. మనం చెప్పిన స్టోరీని నెక్స్ట్ డే తను చెప్తాడు. ఆ కథా గమనాన్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటాం, రీకనెక్ట్ అవుతాం. నెక్స్ట్ ఆ రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాం. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మౌన ప్రక్రియ. ఇవి 2 రోజులు కూడా కథలు. నెక్స్ట్ ఇక్కడ మైండ్ఫుల్నెస్. మామూలుగా మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే పిల్లవాడిని కాన్సన్ట్రేషన్గా మన వైపుకు మళ్ళించుకోవడం. ప్రతిరోజు ఒక 2-3 మినిట్స్ అయితే ఎనఫ్. తర్వాత యాక్టివిటీస్ చేపిస్తారు. అంటే ఈ కథా గమనానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేపించి ఇక్కడ మళ్ళీ కూడా రికాలింగ్ ద యాక్టివిటీ విత్ అలాంగ్ విత్ చిల్డ్రన్స్ అండ్ టీచర్. ఇక్కడ రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్, నెక్స్ట్ మౌన ప్రక్రియ. ఈ యాక్టివిటీస్ 2 డేస్ వస్తాయి. ఇక లాస్ట్ డే సాటర్డే రోజు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ బిహేవియర్ చేంజెస్ విత్ వీక్లీ సెల్ఫ్ అబ్జర్వేషన్, మిల్లింగ్ యాక్టివిటీస్. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2 ఉంటుంది. లెవెల్ 1లో ఫస్ట్, సెకండ్ క్లాసు లెవెల్ 1, లెవెల్ 2లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇక్కడ వాళ్ళు మిల్లింగ్ యాక్టివిటీస్ లెవెల్ 1 వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి లెవెల్ 2, అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ మౌన ప్రక్రియ. దిస్ ఈజ్ ద టోటల్ మనం వీక్లో చేయాల్సినటువంటి యాక్టివిటీ. చూడండి ఇక్కడ హరివిల్లులో ఎక్కడ దేనికి మనం ఎంత టైం కేటాయించాలనేటువంటి స్పెసిఫిక్గా ఉంటుంది. మనకు మ్యాట్విల్లో ఉంటుంది. ఒకసారి నేను బ్రీఫ్గా మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నాను. హరివిల్లు పీరియడ్లో ఎక్కడ లెవెల్ 1 అంటే ఏం చెప్పినా నేను, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వారికి సంబంధించినటువంటి పీరియడ్లో డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ మైండ్ఫుల్నెస్ అంటే మానసిక ప్రశాంతతతోటి పిల్లల్ని మన వైపు
సిట్రేట్ చేసుకోవడానికి ఇక్కడ 2 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టోరీ యాక్టివిటీస్కు 7 to 8 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్కషన్ క్వశ్చన్స్కు 15 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ సైలెంట్ సిట్టింగ్కు 2 మినిట్స్ వరకు ఉంటుంది. టోటల్గా మైండ్ఫుల్నెస్లో ఎక్కడ అంటే స్టోరీస్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. స్టోరీస్, యాక్టివిటీస్, ఎక్స్ప్రెషన్స్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం. మండే రోజు మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ ఉంటుంది. ట్యూస్డే వెనస్డే స్టోరీస్ ఉంటాయి. థర్స్డే ఫ్రైడే యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఫైనల్ డే అంటే సాటర్డే రోజు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇది దీనికి సంబంధించిన. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. ఓకే, అందరు రిలాక్స్ అయినాం కదా. ఇప్పుడు జాయ్ఫుల్ లెర్నింగ్కి వచ్చేస్తున్నాం. జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే కంప్లీట్గా జాయ్ఫుల్గా రావాలి. సార్ చెప్పినాడు, పిల్లవాడికి పాఠశాల అంటే సుముఖత ఉండదు. ఫస్ట్ సెకండ్ వాడికి బడికి రాగానే కూర్చోబెడతారు, కొడతారు, చదువు చెప్తారు అన్న ఫీలింగ్, వాడికి నిరాసక్తత. అంటే మన పాఠశాల ఎన్వెంట్లో ఉన్న వాని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాడు నిరాసక్తగా ఉంటాడు. కాబట్టి పిల్లవాడిని ఆహ్వానించాలి, హ్యాపీగా ఆహ్వానించాలి. ఇది మొట్టమొదట మన ఉపాధ్యాయులుగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం. ఎందుకంటే మనకు వచ్చేది కూడా చాలా మంది పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు పేదరికంలో ఉన్న విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు ఎక్కువ ఎలాంటి కూడా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉండదు. అట్లాంటి చాలామంది మన ఉపాధ్యాయులే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఏం తెలుసుకొని వాళ్ళకు సొంతంగా అలాంటివన్నీ కూడా కల్పించి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి ఉపాధ్యాయులు చాలామంది మనలోనే ఉన్నారు. మీలో చాలామంది కూడా ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది వెలుగులోకి వస్తారు. ఇలాంటి కాంప్లెక్స్ మీటింగ్లో వాళ్ళు చెప్తుంటారు, సార్ మా పాఠశాలలో పిల్లవాళ్ళకి నేను ఇది కల్పించిన, అది కల్పించిన, ఇవన్నీ కూడా నేను కల్పించిన అంటే మనం అందరం కూడా అలాంటి టీచర్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ కావాలి, వాళ్ళని మనం ఫాలోఅప్ కావాలి. సో అందులో భాగంగా ఇక్కడ జాయ్ఫుల్ లెర్నింగ్లో పిల్లవాడిని ముఖ్యంగా చాలా అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి మీ నుంచి. ఒక పిల్లవాడిని మన పాఠశాలకు ఆనందంగా స్కూల్కు రప్పించగలగాలి. చెప్పండి సార్. పాటలు పాటించాలి, ఇంకా వాడికి నచ్చింది చేయాలి. పిల్లవాడికి నచ్చినట్టు మనం ప్రవర్తించాలి, వాడికి నచ్చినట్టు ఉండాలి. ఇంకా సార్ వెంకటేష్ గారు, అంటే పాఠశాలకు మనం సంతోషంగా రావాలి, మనం హ్యాపీగా సంతోషంగా రావాలి. వచ్చి వాడిని మన పాఠశాలకు ఆహ్వానించాలి. ఓకే, ఎట్లా? దానికి ఏమైనా మన దగ్గర ఏమైనా ఉన్నాయా? వాడిని అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కొంచెం నాతో షేర్ చేసుకుంటే నేను కంటెంట్లోకి వెళ్తాను. ఇంకా అవన్నీ పాఠశాలలో అంతర్భాగంగా చేస్తాం. పిల్లవాడిని సంతోషంగా మన స్కూల్కు రప్పించడానికి మన దగ్గర ఇంకెలాంటి యాక్టివిటీస్ ఉన్నాయా? ఇంకా చాక్లెట్స్ ఇవ్వాలి, ఇంకా ప్రేమగా పలకరించాలి, ఇంకా పిల్లవాడిని ప్రతి ఒక్క పిల్లవాడిని పేరుతో ప్రేమగా పలకరించాలి. పేరు పెట్టి పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రారా, ఇక పోరా, ఇటు పోరా అని వాడిని గద్దించకుండా, ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా పేరు పెట్టి వాడిని ఆహ్వానించాలి, చాక్లెట్స్ ఇవ్వాలి, వాడిని అభినందించాలి. ఇంకా ఇప్పుడు మాకంటే ఎక్కువ మీరు మదర్ టీచర్ అంటే మేడమ్స్ ఎక్కువ కీ రోల్ ఉంటుంది. ఇప్పుడు నేను పనిచేసిన పాఠశాలలో మా టీచర్స్ కంటే మేడంకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు పిల్లలు. అది అందరి పాఠశాలలో తెలిసిన విషయం. ఎందుకంటే వాళ్ళు అమ్మలాగా వాళ్ళు అట్లా కేర్ చేస్తారు, పిల్లల్ని బాగా ప్రేమగా చూస్తారు. అది మీకు భగవంతుడు ఇచ్చిన వరం. ఎందుకంటే ఇంటి దగ్గర మన పిల్లల కంటే పాఠశాల పిల్లలతోటే ఎక్కువ టైం మేము కేటాయిస్తాం. సో ఆ విధంగా మనం వాళ్ళతో బాండింగ్ ఉంటాం. కాబట్టి మీరు ఇంకే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్, ఎలాంటి పిల్లల్ని వారిని ప్రేమగా ఆహ్వానించాలి, మీ దగ్గర ఏమైనా ఉంటే షేర్ చేయండి. మేడమ్స్ అండ్ టీచర్స్. కాగితాలతో బొమ్మ తయారు చేయించాలి సార్. కాగితాలతో బొమ్మ తయారు చేయించాలి, కాగితాలతో బొమ్మలు తయారు చేయించాలి. ఓకే, సో మనం ఆ విధంగా అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి పిల్లవాడి యొక్క మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాడిని మాత్రం పాఠశాలకు సంతోషంగా వాడిని రప్పించేటట్టు మన ప్రయత్నం మనం చేయాలి. చూద్దాం, ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైండ్ఫుల్నెస్? ఏంటి మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మానసిక సంసిద్ధత అంటే ఏంటి? రెడీనెస్ అంటే మానసికంగా సిద్ధంగా ఉండడం. పాఠశాలకు వాడు ఒక విద్యార్థి వచ్చిండు, పాఠశాలకు విద్యార్థి వచ్చినప్పుడు ఈ రెడీనెస్లో భాగంగా వాడిని మానసికంగా సంసిద్ధంగా చేయడమే ఈ మైండ్ఫుల్నెస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. చూడండి, ఇక్కడ
మై బ్రెయిన్ హ్యాస్ టూ మెనీ ట్యాబ్స్ ఓపెన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మై బ్రెయిన్ హ్యాస్ టూ మెనీ ట్యాబ్స్ ఓపెన్ అంటే మన ఆలోచనల్ని ఓపెన్ చేసి పిల్లవాడిని అట్రాక్ట్ చేయాలి. ఏ విధంగా ఒకసారి చూద్దాం. మైండ్ఫుల్నెస్ ఈజ్ పేయింగ్ అటెన్షన్ ఇన్ ఏ పర్టికులర్ వే ఆన్ పర్పస్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ నాన్ జడ్జిమెంటల్లీ. ఈ ప్రపంచంలో మన అందరం కూడా ఎక్కువ ఈజీగా సలహాలు ఇస్తాం, జడ్జిమెంట్ చేస్తాం. అతి సులువైన పని జడ్జిమెంట్ చేయడం. అంటే మనకున్న పూర్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనకు తెలిసి తెలియక ఇమ్మీడియట్లీ ఒక వ్యక్తిని ఇమ్మీడియట్లీ జడ్జిమెంట్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఆ విధంగా నాన్ జడ్జిమెంటల్లీ మైండ్ఫుల్నెస్లో ఎట్లా అంటే చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ యాక్సెప్టెన్స్. వీ పే అటెన్షన్ టు అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ వితౌట్ జడ్జింగ్ దెమ్, వితౌట్ బిలీవింగ్ ఫర్ ఇన్స్టాన్స్ దట్ దెర్ ఈజ్ ఏ రైట్ ఆర్ రాంగ్. వై టు థింక్ ఆర్ ఫీల్ ఇన్ ఏ గివెన్ మూమెంట్. దిస్ ఈజ్ ద మైండ్ఫుల్నెస్. మీరు ఒకసారి చూడండి. వై మైండ్ఫుల్నెస్ దీనికి సంబంధించినటువంటిది. ఎందుకు మనకు మైండ్ఫుల్నెస్ ఉండాలి? సరే, ఇంగ్లీష్లో కాకుండా మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం మైండ్ఫుల్నెస్ ఎందుకు అవసరం, మానసిక ప్రశాంతత ఎందుకు అవసరం, మానసిక సంసిద్ధత ఎందుకు అవసరం. సో మానసిక ప్రశాంతత అనేది మనకు చాలా చాలా అవసరం. ఏది అయినా మేడం గారు కరెక్ట్ చెప్పారు. ఏంటంటే ఒక విషయాన్ని పిల్లవాడికి మనం చెప్పాలంటే, విద్యార్థికి చెప్పాలంటే మానసికంగా సంసిద్ధుడుగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనం చెప్పింది పిల్లవాడు గ్రహిస్తాడు, మనకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. చూడండి, ఇక్కడ మైండ్ఫుల్ బ్రీతింగ్, సెన్సరీ అవేర్నెస్, మైండ్ఫుల్ బాడీలీ అవేర్నెస్, ఇవన్నీ కూడా శ్వాస, వినడం, చూడడం, ఆలోచించడం, దీనికి సంబంధించి. ఇక తెలుగులోకి వద్దాం. మెయిన్ మానసిక సంసిద్ధత యొక్క ప్రయోజనాలు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకున్నాం, ఇప్పుడు తెలుగులో చెప్పుకుంటున్నాం. చూడండి, ఏకాగ్రతను పెంచే ప్రక్రియ బ్రెయిన్కి సంబంధించి, ఆలోచనలను క్రమబద్ధీకరణ చేస్తుంది, మానసిక ప్రశాంతతను కలిగించే ప్రక్రియ, ప్రశాంతమైన మనస్సు తనువును అభ్యాసానికి సిద్ధం చేసే చక్కని ప్రక్రియ, ఒత్తిడిని తగ్గించుకొనుట. ముఖ్యంగా ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒత్తిడిని తగ్గించుకొనుట ఇది మనకు విద్యార్థులకు ఇద్దరికీ సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మనకు మైండ్ఫుల్నెస్ ఉండాలి. ఇది మన పర్సనలైజ్డ్ కూడా, ఓన్లీ విద్యార్థిదే కాదు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకొని మనం ప్రశాంతంగా ఉండి హ్యాపీగా సంతోషంగా పిల్లవాడు. అందుకే సార్కి యాడ్ చేసింది, సార్ కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే మనకున్నటువంటి ఈ పరిస్థితులలో పిల్లవాడికి న్యాయం చేయాలంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్నెస్ ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఒత్తిడి తగ్గించుకోవాలి, మనం ఎంజాయ్ చేయాలి. ఆ విధంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల వైఖరి, ఇవన్నీ కూడా మైండ్ఫుల్నెస్ ఒక ప్రయోజనాలు. దీనికి సంబంధించి ఆత్మవిశ్వాసం పెంపొందించట, ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి పిల్లవాడికి, విద్యార్థికి. పిల్లల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచడం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం చాలా చాలా ఇంపార్టెంట్. వాడిని ఫ్రీగా మాట్లాడనివ్వగలగాలి, ఫ్రీగా వాడి యొక్క ఫీలింగ్స్ చెప్పుకోగలగాలి. అట్లా చెప్పుకున్నప్పుడే వాడిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ మనతో షేర్ చేసుకున్నప్పుడే వాడిని మనం మోల్డ్ చేస్తాం, వాడిని మనం ట్రైన్ చేస్తాం. సో ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, మానసిక సంసిద్ధత యొక్క ప్రయోజనాలు. ఇవి సోపానాలు. ఇప్పుడు చెప్పిన మైండ్ఫుల్నెస్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? రాగానే పిల్లవాడికి ప్రశాంతంగా చప్పట్లు కొట్టించడం, ఎగిరించడం, దుంకించడం, సిట్, స్టాండ్, గో, కమ్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్. కొంతమంది మేము ప్రేయర్లో చేపిస్తాం. అట్లా పిల్లోడికి రాగానే ఫస్ట్ వాడిని యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయాలంటే చప్పట్లు కొట్టాలి, ఎగిరించాలి, దుంకించాలి, కంపాస్, గో, సిట్ డౌన్, స్టాండ్ అనాలి, సిట్ అనాలి. ఈ విధంగా మనం యాక్టివ్గా ఫిజికల్గా యాక్టివ్ చేసి మెంటల్గా మనం అప్పటికి ఈ మానసిక సంసిద్ధతలోకి తీసుకురావాలి. చూడండి, ఇక్కడ ప్రారంభంలో 2-3 నిమిషాలు దానికి సంబంధించిన సోమవారంలో చేస్తాం. కోర్ ప్రాక్టీస్, ఇక్కడ మనం 15 to 17 minutes వాడికి ఒక డిమాన్స్ట్రేషన్ ఇస్తాం.
మానసిక సంసిద్ధతకు సంబంధించిన ఒక యాక్టివిటీ చేపిస్తాం. దట్ ఈస్ ద మెడిటేషన్. లైక్ నాట్ చాంటింగ్ ఎనీ అవి అంటే వేరే అలాంటి ఏం లేకుండా జస్ట్ రిలాక్స్గా ఏవి చెప్పకుండా అవి మాత్రం చేయించాలి, చూపిస్తాను. నెక్స్ట్ ఈ 15 నిమిషాల నుంచి 15 నిమిషాలు చేసినాక ముగింపు, ఇది అయిపోయినాక 2 నిమిషాలు. నెక్స్ట్ దాని మీద చర్చలు, ప్రతిస్పందనలు. మానసిక సిద్ధతకు సంబంధించి పిల్లవాడు అంటే విద్యార్థి, టీచరు దానికి సంబంధించినటువంటి చర్చించాలి. ఏ విధంగా మనం నిర్వహించాలి? ప్రతి సోమవారం బడి ఆరంభమైన తొలి అర్ధగంట పాటు నిర్వహించాలి. మార్నింగ్ సెషన్లే ఈ మైండ్ఫుల్నెస్ కార్యక్రమం నిర్వహించాలి. సోమవారం మొత్తం మైండ్ఫుల్నెస్ ప్రోగ్రాం ఒక్కటే ఉంటుంది. మంగళవారం నుండి శనివారం వరకు 2-3 నిమిషాలు నిర్వహించాలి. మనం ఆల్రెడీ షెడ్యూల్లో చెప్పుకున్నట్టు. మానసిక సంసిద్ధత నిర్వహణలో ప్రతి మాసానికి మాసపు ప్రణాళిక అందించబడుతుంది. సోమవారం మినహా మిగిలిన 5 రోజుల్లో మైండ్ఫుల్నెస్ 2-3 నిమిషాలు పాటించవలసిన సోపానాల క్రమాన్ని అనుసరించాలి. సెషన్ ప్రారంభంలో మానసిక సంసిద్ధత 3 నిమిషాలు, సెషన్ చివరిలో మౌన ప్రక్రియ 2 నిమిషాలు. ఒకసారి ఇది మనం ప్రాక్టీస్ కూడా చేద్దాం వీలైతే. మనందరం కూడా చేస్తుంటాం. ఐ రిక్వెస్ట్ యూ వన్ అండ్ ఆల్, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఒకసారి చేద్దాం, వై నాట్? మనం కూడా ఒకసారి మంచిగా జాయ్ఫుల్ లెర్నింగ్లోకి వచ్చినాం కాబట్టి కొంచెం రిలాక్స్గా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా అందరూ కొట్టండి సార్, కొట్టాలి. ఇవాళ కాదు, నేను కూడా మీ వల్లే. మనందరం కూడా చిన్నపిల్లలం. ఇప్పుడు మనందరం కూడా చిన్నపిల్లలలాగా బిహేవ్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. మనం కూడా ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటాం. చూడండి, ఇక్కడ సుఖంగా కూర్చోండి. నేను కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను, మీలో చాలామంది తెలుసు, కానీ కూర్చునేటట్లే బెంచులు, నన్ను తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, ఉన్నందులో మాత్రం నిమ్మలంగా ఫ్రీ కూర్చోండి. సుఖంగా అంటే రిలాక్స్డ్గా, అంటే మన శరీరంలో ఏ అవయవం కూడా మనతోటి అటాచ్మెంట్ లేకుండా, కనెక్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. మీకు నచ్చిన భంగిమలో డోంట్ అంటే ఇట్లా ఇలాంటి టై చేయదు. ఇట్లా శ్రీను గారు మిమ్మల్ని లేదండి మీ శరీరంలోని అవయవాలు ఏవి కూడా మీకు సంబంధం లేకున్నట్టు కూర్చోవాలి. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు కూడా సార్ రిలాక్స్ కూర్చోండి దయచేసి. అందరూ కూడా వీడియో కవరేజ్ చేయండి ప్రశాంతంగా. మేడం మీరు కూడా డోంట్ టై అంటే కట్టుకోవద్దు, చేతులు కాళ్ళు కట్టుకుంటే మీరు ఇక ఇక్కడ లేనట్టు. ఫ్రీగా ఉండాలి. అసలు మనం చిన్నపిల్లలం, ఇప్పుడు నేను కూడా పిల్లగానే. కొంచెం ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా కూర్చోండి, సుఖంగా కూర్చోండి. అంటే మన శరీరంలో మీరు దయచేసి ఇంకా మీ కళ్ళు మూచుకుంటే ఇంకా నేను చెప్పింది పర్ఫెక్ట్గా ఉంటారు. సార్ క్లోజ్ యువర్ ఐస్ ఫస్ట్. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒకసారి క్లోజ్ యువర్ ఐస్ దయచేసి. అందరూ కళ్ళు మూసుకోండి. మేడం దయచేసి నా రిక్వెస్ట్, అద్దాలు ఉన్న వాళ్ళు అద్దాలు తీయండి ప్లీజ్. రిమూవ్ యువర్. సార్ అద్దాలు తీయండి సార్, రిక్వెస్ట్ దయచేసి కొంచెం తీయండి సార్, కొంచెం ఇన్వాల్వ్ అండి. నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. సాధారణ శ్వాస కొనసాగించండి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. Take normal breath. To concentrate on your breath. శ్వాస మీద ధ్యాస ఉంచండి. సాధారణ శ్వాస. రిలాక్స్ రిలాక్స్. సాధారణ శ్వాస. మీరు తీసుకుంటున్న శ్వాస మీ యొక్క ముక్కు ద్వారా, మీ యొక్క గొంతు ద్వారా, మీ యొక్క ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళేటట్టు సాధారణ శ్వాస. సాధారణ శ్వాస. నిశ్వాస, ఉచ్ఛ్వాస. దీర్ఘ శ్వాస. చాలాసేపటి వరకు శ్వాసను తీసుకొని దీర్ఘంగా శ్వాసను వదిలివేయండి. దీర్ఘ శ్వాస. దీర్ఘ శ్వాసను కొనసాగించండి. టేక్ ఏ లాంగ్ బ్రీత్. రిలాక్స్.
ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి. దీర్ఘంగా గాలిని వదిలేయండి. మీ దృష్టి శ్వాస మీదనే పెట్టండి. మీ దృష్టి శ్వాస మీదనే పెట్టండి. దీర్ఘ శ్వాస, దీర్ఘ శ్వాస. చాలా ప్రశాంతంగా రిలాక్స్, రిలాక్స్. సాధారణ శ్వాసకు రండి. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్గా. నెమ్మదిగా మీరు నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఒకసారి మీ చేతి బాగా రఫ్ చేసుకోండి. చాలా వేడి పుట్టాలి, చాలా వేడిగా. మీ ముఖంపై మీ స్పర్శను, మీ ముఖంపై అద్దుకోండి. ఆ స్పర్శను అనుభవించండి. రిలాక్స్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కొంచెం మనం ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా అనిపించినాయి అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంచెం యూ హ్యావ్ టు షేర్ యువర్ ఫీలింగ్స్. ప్రెజెంట్గా థ్యాంక్ యూ. ప్రశాంతం, నిద్ర వచ్చింది. ఓకే, అదృష్టవంతులు. ఈ ప్రపంచంలో ఈ వయసుకు మనం సుఖంగా నిద్రపోతున్నామంటే ఇంతకంటే అదృష్టం ఇంకేది లేనట్టే. ఇంకా హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? సంతోషం. ఇప్పుడు ప్రేయర్ మేడమ్స్, మీ ఫీలింగ్స్ ఏంటి? ఎట్లా ఉంది? జనరల్గా చాలామంది మెడిటేషన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే మనల్ని మనం సంతోషంగా, ఆనందంగా జీవించడానికి ఈ ప్రక్రియ మనకు చాలా అవసరం. మన ఒత్తిడిని జయించుకోవడానికి. నాకు తెలిసి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునికి ఉన్నంత ఒత్తిడి ఎక్కడ ఏ ప్రొఫెషన్లో ఉండకపోవచ్చు. మీ అందరికీ తెలుసు, ఒకరు ఇద్దరు ఉంటారు, 5 తరగతులు ఉంటాయి, సబ్జెక్టులన్నీ బోధించాలి, హెడ్ మాస్టర్ బాధ్యతలు మీ అన్నీ తెలుసు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో పిల్లల్ని, మనల్ని బాగా మోటివేట్ చేసుకోవడానికి ఈ మానసిక సంసిద్ధత అనేటువంటిది చాలా అవసరం. ఈ హర్విల్ ప్రోగ్రాం ద్వారా కూడా దీనికి మనం పిల్లల్ని మనతో పాటు కనెక్ట్ చేసి మన ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్. అంటే వాళ్ళు ఇంకా నిపుణులు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమాన్ని ఏ విధంగా నియంత్రించాలి స్లోలీ, అది మనం మెడిటేషన్లో తెలుసుకుంటాం. ఇక్కడ మనకున్న టైమింగ్ బట్టి కొంతవరకు మనం చెప్పినాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే 2 నిమిషాల వరకు మనం ఊపిరిని బిగబట్టి మళ్ళీ ఎంతసేపు సార్? ఎక్కువసేపు మనం ఊపిరి బిగబట్టినప్పుడు ఒకేసారి వదిలేయాలనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువసేపు బిగబట్టినప్పుడు తొందరగా వదిలేయాలనిపిస్తుంది. కాబట్టి అట్లా వదిలివేయకుండా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్కి ఒకసారి గట్టిగా అప్రిషియేట్ చేయండి. ఇది మానసిక ప్రశాంతత, మనందరికీ కూడా ఈ మానసిక ప్రశాంతతకు ఇది చాలా మంచి ఉపయోగకరమైనటువంటిది మనకు ఈ యొక్క కాన్సెప్ట్. చూడండి ఇక్కడ విజువలైజేషన్లో ఇప్పుడు మైండ్ఫుల్నెస్లో ఎట్లా ఉంటుందంటే ఇక్కడ శరీరంపై అవగాహన, విజువలైజేషన్,
ఎప్పుడైతే మన శరీరాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనసుతోటి విజువలైజ్ చేస్తామో అప్పుడు దానికి సంబంధించినటువంటి హార్ట్ఫుల్నెస్, మనోవిహారం అంటే మనం దీనికి సంబంధించినటువంటిది మైండ్ఫుల్ లిజనింగ్, ఏకాగ్రతతోటి వినడం, మైండ్ఫుల్ సీయింగ్, ఏకాగ్రత దృష్టి, మైండ్ఫుల్ స్మెల్, ఏకాగ్ర ఆగ్రానింపు, మైండ్ఫుల్ థాట్స్, ఏకాగ్ర చిత్తం. మనం ఈ ప్రపంచంలో చాలా అదృష్టవంతులం. మనం ఇంత హ్యాపీగా సంతోషంగా జీవించడానికి అవసరం పడుతున్న ప్రతి ఒక్కదానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్ అనేటువంటిది చాలా అవసరం. కృతజ్ఞతాభావం అనేటువంటిది ఉంటే మనం ప్రపంచంలో చాలా సంతోషంగా బతుకుతాం. కృతజ్ఞత ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో మనం సంతోషంగా బ్రతకడానికి కృతజ్ఞత అనేటువంటిది ఖచ్చితంగా పిల్లవాళ్ళకు నేర్పించాలి. మనం దానికంటే ముందు ఉపాధ్యాయుడిగా కొన్ని విలువల్ని ఖచ్చితంగా పాటించాలి. సో దాని గురించి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకసారి చూడండి. సార్ చెప్పినారు, అయితే సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాం. మాడ్యూల్లో ఉంటుంది క్లియర్గా. మళ్ళీ ఇంతకుముందు చాప్టర్స్ అన్నీ కూడా మనకు ఒక మాడ్యూల్ ఉంది. ఇది మాడ్యూల్లో ఒక పేజ్. యాక్చువల్గా మీకు మాడ్యూల్ ఇస్తారు. సార్ చెప్పిందే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. సార్ చక్కగా ముందే క్యాచ్ చేసినారు. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శ్వాసపై అవగాహన కలిగించడం, శ్వాసతో మనసును నియంత్రించడం. దీనికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఏమి ఉంటుందంటే నేను ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినవి కూడా ఇందులో ఉన్నాయి. చూడండి, ఇక్కడ సుఖంగా స్థిరంగా ప్రశాంతంగా కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి. వారి కళ్ళు నెమ్మదిగా మూసుకోమనాలి, లేదా కళ్ళు తెరిచి వారి ఎదురుగా ఉన్న నేలను తదేకంగా చూడమనడం. కొంతమంది కుతూహలం ఎక్కువ ఉన్న విద్యార్థులు కళ్ళు తెరిచి చూడడం, లేకపోతే ఒక్క కన్నుతో చూడడం, సగం చూడడం, పక్కోడు ఏం చేస్తున్నాను చూడడం చాలా చేస్తుంటారు. కొద్దిసేపు మూసుకుంటాడు, నవ్వుతుంటాడు. అడుగుతానే మా దగ్గర అమ్మాయి ఉంటుంది, క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అనగానే ఇట్లా కూర్చుంటుంది. ఇక నవ్వుతూనే ఉంటుంది. నిహారిక కొట్టబుద్దిగా చిన్నపిల్ల బాగుంటుంది. ఇక కొంతమంది అంతే, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళని కొడితే వాళ్ళు అసలు కొట్టొద్దు. అలాంటి పిల్లల్ని అలా చేస్తారని ఏదో చేస్తారని కొడితే వాళ్ళు ఉన్న ఫీలింగ్స్ అంటే మనం అట్లా అన్స్టాప్ లాఫింగ్ ఉంటారు. వాళ్ళని చూసి నాకు నవ్వు వస్తుంది, నేను హ్యాపీగా ఫీల్ అవుతా, నా స్ట్రెస్ అంతా పోతుంది. అలాంటి పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళు మొత్తం కళ్ళు తెరిచి చూడడం, లేకపోతే సగం చూడడం అట్లా ఉంటే దాన్ని బట్టి మనం పిల్లలు కాబట్టి ఖచ్చితంగా కళ్ళు మూసుకొనే చెప్పాలి. మనం కూడా కళ్ళు మూసుకుంటేనే మనకు కొంచెం కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఇది దానికి సంబంధించి. వారు ఎలా శ్వాసిస్తున్నారు, కొంతమంది అంటారు. అంటే అట్లా అంటే పిల్లలు గట్టిగా పిలుచుకుంటారు, గట్టిగా వదిలేస్తారు, అలాంటివి చేస్తుంటారు. అట్లా చేయకుండా అరే బాబు శబ్దం రాకుండా శ్వాస పీల్చుకోవాలి అని చెప్పాలి. శబ్దం రాకుండా కళ్ళు ముచ్చుకో, మంచి కూర్చో, సిటేట్, పక్కన కూడా వినపడదు నీ శ్వాస అని చెప్పాలి. ఆ విధంగా పిల్లోని మనం మౌల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కోర్ ప్రాక్టీస్, ఇది వెరీ ఇంపార్టెంట్. నిశ్శబ్దంగా కూర్చోమనడం, ఎలా శ్వాసిస్తున్నారో గమనించడం, వారు శ్వాసించే పద్ధతిని మార్చవలసిన అవసరం లేదని చెప్తూ శ్వాస ఎలా ఉండాలో గమనించుకొని అవగాహన పెంచుకోవడం. శ్వాసం తీసుకుంటున్నప్పుడు గాలి వారి ముక్కులోంచి గొంతులోకి వెళ్ళి ఛాతిలో ఎలా నిండుతుందో గమనించాలి. అంటే మన ఛాతి గాలి పీల్చుకున్నప్పుడు పెరగాలి, వదిలేసినప్పుడు మళ్ళీ ఇట్లా తగ్గిపోవాలి. ఆ విధంగా వారిని ఛాతిని గమనించుకుంటూ ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను ఏ విధంగా వస్తుందో వాళ్ళకు చూపించాలి, చెప్పేయాలి. అంటే దానికంటే ముందు మనం కూడా ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళ పిల్లలతో. వారు దేని గురించి అయినా లేదా ఎవరి గురించి అయినా ఆలోచించినా సరే తిరిగి నెమ్మదిగా శ్వాసపైకి రమ్మని చెప్పడం, శ్వాస తీసుకోవడం, వదలడం, దానిపై దృష్టి పెట్టమన్నారు. ఇది ఇలా కొనసాగితేనే దీన్నే శ్వాసపై అవగాహన అంటారు. వారి చుట్టూ ఏవైనా గట్టి లేదా మృదువైన శబ్దాలు ఉన్నాయో గమనించమనండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్లో మనం ఎప్పుడైతే డీప్గా మెడిటేషన్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క శరీరం నుంచి మనం రిలాక్స్డ్గా అయినాక చుట్టుపక్కల ఉన్నటువంటి శబ్దాలను మాత్రమే వింటుంటాం. ప్రకృతిలో చాలా విలువైనటువంటి శబ్దాలు ఉంటాయి. పల్లెటూరులో నివసిస్తున్న వాళ్ళకు చాలా పక్షులు, గొంతుకలు ఇవన్నీ కూడా ఎక్కడో మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఊర్లో బత్త కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేస్తాను నేచర్ని. మా నాన్న వ్యవసాయ రైతు కాబట్టి నాకు పంట పొలాలు, వ్యవసాయము, పక్షులు, అడవి, నేచరు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. అలాంటి చాలా అద్భుతంగా ఉంటుంది ఫీలింగ్. మార్నింగ్ పూట ఎవ్రీ మార్నింగ్ కనుక ఒక్కసారి లేచి మనం రిలాక్స్గా మెడిటేషన్కి వెళ్తే ఎంత యాక్టివ్గా ఉంటాం, ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనం ప్రాక్టీస్ చేయండి, వీలుంటుంది. ఈ విధంగా చేయాలి. చేసి నెక్స్ట్
శబ్దాలు అనేటువంటి మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేయించాలి. చేయిస్తే మన యొక్క మైండ్ పవర్ పెరుగుతుంది. ఏకాగ్రతలో ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి శబ్దాల పవర్ను ఎన్ని క్యాప్చర్ చేస్తే మన మైండ్ పవర్ అంత ప్రశాంతత, అంత రిలాక్సేషన్ మనకు లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టమనాలి. ఇలా 8 నుంచి 10 సార్లు చేయించాలి. ఎందుకంటే 30 మినిట్స్ కదా మనం మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్ మండే 30 మినిట్స్ కాబట్టి 8 నుంచి 10 సార్లు ఈ విధంగా మనం కోర్ ప్రాక్టీస్ చేయించాలి. ప్రాక్టీస్ ఈజ్ మెయిన్. పర్ఫెక్ట్గా చేస్తే వాడు పర్ఫెక్ట్గా ఒక్కసారి చిన్నతనంగా వాడు ఈ మెడిటేషను, ఈ వాల్యూస్ని కనుక గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఇక అంతకు మించింది ఏముండదు విద్యార్థికి. చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటున్నాం సరే విద్యతో పాటు వినయము, వాల్యూస్ చాలా అవసరం. అవి కొన్నిట్లలో ఉంటాయి, కొన్నిట్లలో ఉండవు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి కూడా ఆ పిల్లలకు ఇంపాక్ట్ చెప్తూ వాళ్ళలో మనం ఇట్లా ఈ విధంగా డెవలప్ చేయాలి. ఇప్పుడు వారు కూర్చున్న కుర్చీ, నేల ఎలా అనిపిస్తుంది వాడు చేసుకున్నాక ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అనగానే ఇప్పుడు సార్ చెప్పినట్టు నిద్ర వస్తుంది సార్, మంచిగా ఉంది సార్, జడ్చ పట్నే పండుకుంటే సార్, నాకు పోయిన సప్పుడు చేసింది సార్, పోయిన కన్ను తెరిచింది సార్, ఇట్లా కంప్లైంట్స్ అన్నీ వస్తుంటాయి. అన్నీ మనం స్వీకరించాలి. పిల్లవాడిని స్వేచ్ఛగా అస్సలు కూడా వాడి ఎక్స్ప్రెషన్స్ ఏమున్నా బయటకు తెప్పించే ప్రయత్నం చేయాలి. 3 సార్లు దీర్ఘంగా శ్వాసించమనండి. నెమ్మదిగా తెరిచి అలాగే ఉండమనండి. ఈ విధంగా ప్రశ్నలు ఇచ్చుకుంటూ వాడిని ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది, స్పష్టంగా ఉంది, నాకు అది కనిపించింది, ఇది కనిపించింది అంటారు. అవన్నీ కూడా స్వీకరించాలి. స్వీకరిస్తూ ప్రాక్టీస్ చేపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి చేయవలసినవి. ఈ ప్రక్రియ తరగతి గదిలో అభ్యసించవచ్చు. విద్యార్థులు బల్లల మీద కూడా కూర్చోమని చేయవచ్చు. నేల మీద కూర్చుంటే ఇంకా బాగుంటుంది. తరగతి గదిలో చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాసకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు సూచనలు పాటించమనాలి. మనం చెప్పింది చేయమన్నట్టు పిల్లలకు మనం చెప్పాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని చేయవచ్చు. ఒకవేళ అలా చేయని పక్షంలో కళ్ళు తెరుచుకొని క్రింద చూస్తూ అభ్యాసం చేయవచ్చు. విద్యార్థుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ పాటించుటకు సూచించమనాలి అంతే. చేయకూడనివి మైండ్ఫుల్నెస్ అనేటువంటి ప్రక్రియలో ఆసనాలు, నమస్కారాలు, ఇతర ముద్రలు, భంగిమలు వంటివి లేవు. ఇది చాలా ఇంపార్టెంట్. పద్మాసనం వేసి కూర్చో, లేకపోతే కింద ఇది వజ్రాసనం వేసి కూర్చో, ఇలాంటివన్నీ చేయొద్దు. ఎందుకంటే జస్ట్ రిలాక్స్గా కూర్చోబెట్టడం మన ఉద్దేశం. దీనికి సంబంధించినటువంటి మతంతో సంబంధం లేకుండా సార్వత్రిక ప్రజాస్వామిక లౌకిక విధానంలో ప్రక్రియను అభ్యసించడం. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు ఈ అన్ని డిఫరెన్షియేట్స్ రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ విధంగా చేయాలి. నిర్బంధం, ఒత్తిడికి గురి చేసే విధంగా నిర్వహించరాదు. గట్టిగా కొట్టి అరే కళ్ళెందు మూస్తున్నారా, కళ్ళెందు తెరుస్తున్నారా, పట్న కొట్టాం అనుకో, ఇక అది చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అస్సలు మైండ్ఫుల్నెస్లో కొట్టొద్దు, తిట్టొద్దు. వాడు ఎగిరినా, దుంకినా, ఏదైనా స్వీకరించాలి. నిర్బంధిస్తే అసలు ఈ ప్రోగ్రామే కాదు, 100కు 100% సక్సెసే కాదు. నిర్బంధం అనేది ఉండదు. నిర్బంధం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇక మనం సక్సెస్ కాము. మనం కూడా ఎవరిని కూడా నిర్బంధించవద్దు. ఇట్లా ఇది చేయాల్సింది. తరగతి గదిలో ఏకాగ్రతకు భంగం కలిగించే విధంగా పిల్లలు నవ్వడం, శబ్దాలు చేయడం వంటివి తరగతి గది అల్లరికి కారణం కాకుండా ఉపాధ్యాయులు సూచన చేయాలి. నేను చెప్పినట్టు కొన్ని పాటించాలి. ఈ హరివిల్లు కార్యక్రమంలో ఆనందంతో పాటు సరైన నిబద్ధతతో సోదర ఉపాధ్యాయులు ఈ విధంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇది ఒకసారి చూడండి మేడం, సార్ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. మానసిక సంసిద్ధత కోసం సోమవారం రోజున ఎంత సమయం కేటాయించబడింది? 30 మినిట్స్. సోమవారం మాత్రమే కంప్లీట్గా ఎంటర్ డే 30 మినిట్స్ వీ హ్యావ్ టు కండక్ట్ మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్. యూ హ్యావ్ టు గివ్ ద 30 మినిట్స్ సెషన్. మార్నింగే. ఎప్పుడు కూడా హరివిల్లు మార్నింగే. ప్రేయర్ అయిపోయినాకనే హరివిల్లు. మధ్యాహ్నం తిన్నాక చేయడానికి లేదు. పిల్లవాడిని రెడీనెస్ అంటే సంసిద్ధత చేయడమే మార్నింగ్ కదా. అది చేసినాక ఫేషియల్ అవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అది సెట్ చేసుకోండి. మానసిక సంసిద్ధత అనే పద్ధతి కుల మతాలపై ప్రభావం చూపిస్తుందా? మనం ఇది కాంట్రవర్సీ ఇష్యూ. సో చూపిస్తుందా అంటే ఇప్పుడు ఏదో ధ్యానం చేయమని అనగానే అదర్ క్యాస్ట్ పిల్లలు అదర్ రిలీజియన్స్ పిల్లలు, ముస్లిమ్స్, అదర్ వాళ్ళు ఉంటారు కదా, క్రిస్టియన్లు, సార్ ఇట్లా ధ్యానం చేయమంటుండు, ఓం చెప్పమంటుండు, ఏదో ఆసనాలు వేపిస్తుండు, అలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ రాకుండా సార్ రైట్. అందుకే ఉపాధ్యాయుడు అనేటువంటి వారు ఖచ్చితంగా మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఎలాంటి కాంట్రవర్సీ ఇష్యూ రాకుండా పిల్లవాడిని మానసిక సందిగ్ధతకు మనం సిద్ధం చేయాలి.
మానసిక సంసిద్ధత కోసం సోమవారం కాక మిగతా రోజుల్లో ఎంత సమయం కేటాయించబడుతుంది? ఇది 2 లేదా 3 నిమిషాలు. సో ఇది మన మానసిక సంసిద్ధత. ఇది ఖచ్చితంగా 30 మినిట్స్ ప్రోగ్రామ్. సోమవారం ఎంటైర్ డేలో మార్నింగ్ సెషన్ 30 మినిట్స్. సో మీకు మానసికంగా సంసిద్ధులై మానసిక సంసిద్ధత అనేటువంటి దాన్ని స్కూల్లో పర్ఫెక్ట్గా చేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా, ఇంతవరకు నా యాక్టివిటీస్లో పాల్గొన్న మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మొత్తం మీద చాలా అద్భుతంగా మైండ్ఫుల్నెస్ అంటే ఇప్పుడు ఒక మండే ఒక వారంలో ఒక రోజు అయిపోయింది, 5 రోజులు ఉంది. కథలే ఇప్పుడు సరే. నెక్స్ట్ మంగళ బుధారాలు కథలే కదా ఇప్పుడు. ఇప్పుడు మన ఇప్పుడు టీ బ్రేక్ తర్వాత ఒక మైండ్ఫుల్నెస్ మీద ఒక చిన్న యాక్టివిటీ చేస్తాం మనం. సో టీ తర్వాత బయటకు వచ్చి రిలాక్స్ అయినాక మీరు మళ్ళీ బయట నుంచి పిల్లల్లాగా క్లాస్ రూమ్కి వస్తే ఎట్లా చేయాలంటే సారు చాలా యాక్టివ్గా ఆనందంగా మీకు నేర్పిస్తారు. అట్లేం లేదు. సరే ఇప్పుడు టీ వచ్చే లోపల దాదాపుగా మొదటి సెషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు సారు చాలా క్లియర్గా అన్ని అంశాలను మరి వివరించిండు. మరి క్విజ్లో కూడా మీరు అందరు కూడా ఆన్సర్లు కరెక్ట్ చేసిరంటే మరి సార్ సక్సెస్ అయినట్టే, మీరు సక్సెస్ అయినట్టే. ఇంకా దీని మీద అంటే ఈ మైండ్ఫుల్నెస్ మండే నాడు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి ఏందనేది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే జస్ట్ డిస్కషన్ చేయండి. లేదా మీకు ఎలా అనిపించింది మరి ఇది మనం చేపిద్దామా? మిమ్మల్ని ఓకే ఆ క్వశ్చన్ అవును. అంటే మీరు ఒకవేళ మామూలుగా టీచర్ అయితే హెడ్ మాస్టర్ చేయాలి, హెడ్ మాస్టర్ కాకపోతే ఎంఎన్ఓ చేయాలి, ఎంఈఓ చేయాలి. అది నుంచి ఎస్సీఆర్టీ ఆ నుంచి వస్తారు, లేకపోతే ఇక ఎన్సీఆర్టీ నుంచో లేకపోతే అక్కడి నుంచి రావాల్సింది. మొత్తం మీద ఎవరో ఒకరైతే చేయాల్సింది. అవును ఓకే. అయితే మీరు అయితే ఈ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం చెప్పాలంటే మన ఈ ఏమంటాం దాన్ని అనుకోని సంఘటనలు అనుకోకుండా ఇలాంటివి జరిగితే క్యాజువల్గా సెలవు వస్తుంది. ఇప్పుడు సోమవారం ఇది ఆ రోజు సెలవు వస్తుంది, లేదా పిల్లవాడు రాడు, మనం రాము, టీచర్లు రాడు. ఇది ఖచ్చితంగా ఇక అలా పెట్టుకుంటూ పోతే దాన్ని కరెక్టే, కానీ అలాంటిది స్పెషల్గా అంటూ ఏం లేవు. ఇప్పుడు మనం ఎఫ్ఎల్ఎన్లో 5 రోజులు పెట్టాక 6వ రోజు ఎగ్జామ్ నిర్వహించామన్నప్పుడు ఆడ బడి 3 రోజులు నడుస్తుంది, 2 అయిపోతాయి. మరి శనివారం అంటే 6వ రోజు ఎగ్జామ్ పెట్టడం అనేది కూడా ఇక మనం ఎట్లా నిర్వహించుకుంటూ పోయినామో. అవును అట్లా అయినా కానీ మామూలుగా అయితే ఒక వారం ప్లాన్, అది కూడా ఒక వారం ప్లాను. మీరు అన్నట్టు వారం ప్లాన్ ఇది వీలు కాకపోతే నెక్స్ట్ కూడా దీన్ని కూడా అట్నే నువ్వు కొనసాగించుకుంటూ పోవచ్చు. ఆ వారంలో నువ్వు అది సోమవారం చేయలేదనుకో, ఒకవేళ నీ ఇష్టం. నీకు కాకుంటే అర్ధగంట చేసేది మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు రాలే కాబట్టి ఇంకో 10 నిమిషాలు సరే. చేయాలి. ఇప్పుడు కథల విషయంలో అట్లా 2 days ఉంటుంది. ఇంకా దీనికి మాత్రం ఎవ్రీడే 2-3 నిమిషాలు చేస్తాం. మీ విలువైన సూచన సలహాలు ఉంటే ఏదైనా ఉంటే ఇంకా బెటర్గా చేద్దాం. ఇది యాజ్ పర్ అవర్ సైడ్.